తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేని సమస్యలన్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంటాయి. నిజంగా రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తే సాధారణ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు గతంలో ఎప్పుడో చేసిన వీడియోలకి ఉపా చట్టాలంటూ కొత్త సంస్కృతికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపిందని చెప్పాలి. అంటే ఈ రకంగా జర్నలిస్టులందరినీ ఇక మీదట ఎవరు ప్రశ్నించినా మీపై ఎలాంటి చర్యలే తీసుకుంటాం అనే విధంగా ఒక బెదిరింపు ధోరణి రాష్ట్రంలో కనిపిస్తుంది. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే రావణ అరెస్ట్ అనే కాదు, అంతకు ముందు కూడా జరుగుతున్నాయి. కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్ను కూడా అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా ప్రశ్నించండి, పద్ధతిగా ప్రశ్నించండి అన్న. మళ్ళీ ప్రశ్నించిన దానిలో మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు ప్రశ్నించాలి, నచ్చినట్టు ప్రశ్నిస్తే అరెస్ట్. అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి రాష్ట్రంలో. దీనిలో కూడా మళ్ళీ కొన్ని కేసులు పెట్టడం, వాళ్ళని థర్డ్ డిగ్రీ అప్లై చేసి రకరకాలుగా బెదిరించడం, భయపెట్టడం. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చూసాం. హైదరాబాద్ నుంచి వాళ్ళ ఆవిడని నెట్టుకుంటూ పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోవటం. అలాగే రావణ్ అరెస్ట్ కూడా 4 కేసులు పెట్టారు, 4గిట్లో బెయిల్ వచ్చిందంటే అది కోర్టు బెయిల్ ఇస్తుందంటే ఆ కేసులో పసలేనట్టే కదా. సో ఇప్పుడు దాన్ని అన్నీ ఎదుర్కోలేక ఉపా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా ఏమన్నారంటే తెలంగాణలో తులసి చంద్కు కూడా గతంలో కూడా ఇలాంటి వీడియోలు చేసింది ఆమె కూడా. సో ఆమె పేరు కూడా ఉపా చట్టం పెట్టాలంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్. అతను జోసఫ్ రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు తులసి చంద్ కూడా క్యాథరిన్ అయితే ఆమె అసలు పేరు ఇప్పుడు తులసి చంద్ అని ఒక హిందుత్వం ముసుగు బొట్టులు పెట్టుకొని హిందుత్వం అనే దాని మీద దాడులు చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ వర్గం అంతా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి ఈ రాజకీయ విమర్శలు ఏంటి, ఈ ఉపా చట్టాలు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం రాష్ట్రంలో ఇప్పుడు? ఇవాళ చూసుకుంటే మీడియాకి ఒక రకమైన గడ్డు కాలం అని చెప్పచ్చు. మాట్లాడతారా, మాట్లాడండి, మాకు జేజేలు కొట్టండి, మేము చేసే పనులను గొప్పగా చూపించండి, మాకు మద్దతు పలకండి, మా వెనక నిలబడండి. మా వెనక నిలబడండి కూడా కాదు, మా ముందు మోకాళ్ళ తండలు వేయండి. మేమిచ్చే ఎంగిలి మెతుకుల కోసం మీరు ఏరుకుంటూ సలాములు కొట్టుకుంటూ ఉండండి. లేదంటారా మీ పైన కేసులు పెడతాం. ఇదే కనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. చూసుకుంటే ఇప్పుడు కేవీఆర్ది కొంచెం డిఫరెన్స్ దీంట్లో. కేవీఆర్ డైరెక్ట్గా బాడీ షేమింగ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ నాయకుల పైన. అంత అవసరంలా బాడీ షేమింగ్ అసలు చేయకూడదు. జర్నలిజంలో ఎక్కడ బాడీ షేమింగ్ చేయమని లేదు. నువ్వు ఎంతవరకు అయినా వెళ్ళి సిద్ధాంతపరంగా కావచ్చు, వాళ్ళ పని విధానం పట్ల కావచ్చు, చట్టాలను ప్రశ్నించే విషయంలో కావచ్చు, ప్రశ్నించే హక్కు ఉంది వాళ్ళ. కరెక్టే. మీడియాలో కొంతమంది అద్దు మీరు మాట్లాడుతున్నారు, ఒప్పుకుంటాం. కాదు దానికి బేసం వేస్తుంది ఎవరు? రాజకీయ నాయకులు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడో నేను అదే తిట్టా కదా అనే పరిస్థితి అని ఇప్పుడు రావణ్ మాట్లాడుతున్నాడు. కేవీఆర్ పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళాల, చంద్రబాబు నాయుడు లోకేష్ మీద అతను మాట్లాడితే అతను ఒకసారి మాట్లాడాడు, అయిపోయింది. మళ్ళీ రెండోసారి మాట్లాడాడు. అతను ఒక రకంగా కావాలని అతను చేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడక్కడ. సరే, అతన్ని అరెస్ట్ చేశారు. కానీ రావణ్ విషయంకి వచ్చేసరికి రావణ్ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా, యూట్యూబర్గా అతను ఒక యూట్యూబ్ పెట్టుకొని ప్రశ్న రావణ్ అని చెప్పి అతను వీడియోలు చేస్తున్నాడు, సమస్యలను లేవనెత్తుతున్నాడు, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఒక ఇంత ఆవేశపూరితంగానూ కొంత దుందుడుకుగాను వెళ్తున్నాడు అతను. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఒక హిందీ ఛానల్ చూసుకుంటే గనక అతని పేరు ఏదో ఉంది, అతను ఎంత ఫెరోషియస్గా మాట్లాడతాడు. నేషన్ వాంట్స్ టు అని మాట్లాడుతూ ఉంటాడు. మరి అలా మాట్లాడుతున్నాడు. మరి ఏం చేస్తున్నారు అతన్ని? ఎందుకంటే అతను ప్రభుత్వం వైపు ఉన్నాడు, అందుకని అతన్ని ఏమనరు. ఇప్పుడు రావణ్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంటే ప్రభుత్వాలకి ఆయనకి ఏమన్నా గట్ల పంచాయతీ ఉందా? లేకపోతే పంచుకునే పంచాయతీ ఏమైనా ఉందా? లేదు కదా. ప్రజలకి సంబంధించిన పని విధానం పట్ల మాత్రమే అతను ప్రశ్నిస్తున్నాడు. దానికి అతన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలే. సరే, మీకు అతను మాట్లాడేది కొంచెం ఎక్కువ అనిపించిందా? ఏం చేయలేము దానికి. లేదు, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నట్టు మాట్లాడా? దానికి ఏమైనా చట్టంలో ప్రొవిజన్ ఉందా? ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన దానికి సెక్షన్ ఏమీ లేదు కదా. ఇప్పుడు అతను ఏ విధంగానూ మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీరు అశక్తులైపోయి ఒక రకంగా
మీకున్న అధికారాన్ని ఉపయోగించడం అనకూడదు, దీన్ని దుర్వినియోగం చేసి ఉపా చట్టం పెట్టారు. ఇప్పుడు 4 చోట్ల కాదు 40 చోట్ల అతనికి బెయిల్ దొరుకుతుంది. ప్రజల దగ్గర నుంచి ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. ఇలా ప్రతిసారి బెయిల్ దొరికే సెక్షన్లు ఉన్న అతని మీద మళ్ళీ మళ్ళీ ఎందుకు పెడుతున్నారు, ఇంత కక్ష ఎందుకు సాధిస్తున్నారు అని ప్రజలలో ఆలోచన రాకూడదు అనే ఉద్దేశంతో ఉపా చట్టం పెట్టారు. నిజంగా ఉపా చట్టం పెట్టాలని ముందే అనుకుంటే మొదటి కేసే ఉపా చట్టం పెట్టుండేవాళ్ళు వాళ్ళు. అదే అప్పుడు ఆ వీడియో చేసినప్పుడే జరగాలి అసలు అది. ఆ వీడియో చేసినప్పుడు జరగాలి, లేదు అంటే మొన్న చేసినప్పుడైనా స్టార్టింగ్ చేయాలి. ఇప్పుడు మొన్న కూడా ఆ సభలో, ఏలూరులో జరిగిన సభలో ఆయన ఏమన్నా నక్సలైట్లతో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పాడా, నక్సలైట్ల గురించి మాట్లాడా? మాట్లాడలేదు కదా. అయితే ఈ బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఏం ప్రయత్నం చేస్తుంది దేశం మొత్తం మీద అంటే, వాళ్ళ భుజాలను వాళ్ళే చదువుకుంటున్నారు. ఏ విషయంలో? ఆపరేషన్ కగారు విషయంలో. మేము నక్సలైట్లని అంతమొందించేశాము అని వాళ్ళు చాలా ధైర్యంగా ధీమాగా ఉన్నారు. దాని ఉద్దేశంలో ఆ ఆపరేషన్ కగార్ జరుగుతున్నప్పుడు ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించిన వాళ్ళని ఇవాళ అవకాశం దొరికినప్పుడు వీళ్ళన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకున్నారు వ్యక్తుల్ని. ఎవరెవరైతే ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించారో వాళ్ళ చిట్టాపద్దులు రాసి పెట్టుకుని అవకాశం దొరికినప్పుడు చెవులు మేలేద్దామని చెప్పి ప్లాన్ వేసుకుని కూర్చున్నారు. దానిలో భాగమే తెలంగాణలో, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదండి, ఆయనకి చెయ్యి కూడా ఉంది, గాదే ఎన్నయ్య గారు హెడ్మా చనిపోయినప్పుడు ఒక ప్రెస్ వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి, ఈ ప్రెస్ వాళ్ళకి ఆ భాష రాకపోతే ఆ భాషని తర్జుమా చేసి హెడ్మా తల్లితోనూ, హెడ్మా భార్య కూడా చనిపోయింది, తల్లితోనూ వాళ్ళ బ్రదర్స్తోనూ వాళ్ళతోనూ మాట్లాడించాడు అనే ఒక కారణం చేత అతను ఉపా చట్టం పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ఏంటి, వీళ్ళు ఒక హెచ్చరిక విధిస్తున్నారు సమాజాలకి. ఏమని? మీరు ఎవరైనా సరే మీకు నక్సలైట్లు అంటే ఇష్టం ఉంటే కూడా మీ గొంతులు నొక్కేసుకోండి, మీరు పైకి మాట్లాడకూడదు, కగార్ చట్టాన్ని వ్యతిరేకించకూడదు, కగార్ వల్ల చనిపోయిన వాళ్ళకి మీరు సానుభూతి తెలపకూడదు, వాళ్ళకి మీరు కనీసం విప్లవ జేజేలు కూడా పలకకూడదు అనేంత నిర్బంధాన్ని వీళ్ళు ఇండైరెక్ట్గా ఇంపోజ్ చేస్తున్నారు సమాజంలో. కానీ దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే నక్సలైట్లను ఆ విధంగా ఓచకోత కొయ్యటాన్ని వ్యతిరేకించారో, వ్యక్తిగతంగా వ్యతిరేకించినా మీడియాలో వ్యతిరేకించినా వాళ్ళందరినీ వాళ్ళు గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఒకళ్ళకి బాగా గట్టిగా వాత పెట్టారనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మనకెందుకు, మనకింత అవసరమా, ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రాన మళ్ళీ నక్సలైట్లు ఏమైనా బతికొస్తారా? ఒక రకమైన నిస్పృహని చెయ్యాలి అనేది వీళ్ళ ఉద్దేశం. మనుషుల్ని, వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళలోనే సమాధి చెయ్యాలి అనేది వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు గొంతెత్తి మాట్లాడారు అనుకోండి, నలుగురు వింటారు, ఆ నలుగురితో మాట్లాడతారు, ప్రభావితం అవుతారు అనే ఒక భయం అన్నమాట వీళ్ళకి. ఆ భయంతో ఇవాళ రావణ్కి ఇంత పెద్ద వాత పెట్టడానికి, ఉపా చట్టం పెట్టి లోపల పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఎవరన్నా నోరెత్తారా ఈ విషయంలో మీకు కూడా ఇలాంటి గతే పడుతుంది. పైగా వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉన్నాయి, ఆ పార్టీకి సంబంధించినవి. ఆ పార్టీ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి నడిపించుకుంటున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ ఇవాళ పట్టపగ్గాలు లేకుండా స్వైర విహారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి పట్టపగ్గాలు లేవు. రేసు గుర్రాల మాదిరి, రేసు కుక్కలు అంటారు, రేసు గుర్రాలని కూడా అనకూడదు, రేసు గుర్రాలంటే గొప్ప విషయం. అది రేసు కుక్కల మాదిరి మాట్లాడేస్తున్నారు రావణ్ పైన. రావణ్నే కాకుండా కల్లో పనిగా తులసి చందుని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారంటే, ఇన్నాళ్లలో ఎవ్వరికీ కూడా రావణ్ అసలు పేరు ఎవరికీ తెలియదు. రావణ్గానే అతను పరిచయం. నాకు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నాకు మీడియాలో పరిచయం. అతను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీడియాలో కూడా రావణ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అతని పేరే అధికావంశు అని. అతని ఇంటి పేరు కానీ, అతని కులంతో కానీ, అతని అసలు పేరుతోటి కానీ, వాళ్ళ నాన్న పేరుతోటి కానీ ఎవరికి అవసరం అండి? మీరంటే కులాలు మతాలు చూసుకుని స్నేహాలు చేస్తారు, అందరూ అలా ఉండరు కదా. మీడియాలో వస్తాడు, మాట్లాడతాడు, యంగ్ ఎనర్జెటిక్ డేరింగ్ పర్సనాలిటీ అని అనుకున్నాను తప్పితే అతని పేరుతో ఎవరికైనా ఏం పని? ఇప్పుడు తులసి చందు పేరు క్యాథరిన్ అంట. క్యాథరిన్ అయితే ఆవిడ బొట్టు పెట్టుకొని హిందువులాగా కనిపిస్తూ హిందువుల్నే
తిడుతోందంట, హిందూ మతానికి ద్రోహం చేస్తోందంట. ఇది వాళ్ళ అభియోగం. నాకు తెలుసున్నంత వరకు ఆమె కేథరిన్ కాదు, ఆమె తులసి చందునే. ఆమె పేరు తులసినే, చందు వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టుకుంది చందు అని. సరే, నేను వాళ్ళ ఫ్యామిలీని కూడా చూశాను ఏదో ఒక మీటింగ్లో. వాళ్ళు నాకు తెలిసి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఓ 4-5 మతాల్లోనే పుడతారు. ఏ ఇంట్లో పుడితే మనకి ఇష్టం ఉన్న, ఇప్పుడు నేనున్నానండి, నేను హిందూ మత ఆచారాలు ఆచరించే కుటుంబంలో పుట్టా. నేను ఏ రోజైతే సైన్స్ని నమ్మటం మొదలెట్టానో, ఒక వ్యక్తి ఎవరైనా సరే సైన్స్నన్నా నమ్మాలా, దేవుణ్ణన్నా నమ్మాలా. నేను సైన్స్ని నమ్మటం మొదలెట్టిన తర్వాత దేవుణ్ణి నమ్మడం మానేశాను. దేవుణ్ణి నమ్మడం మానేశాను అంటే హిందూ మతాన్ని కూడా తిరస్కరించినట్టే లెక్క, త్యజించినట్టే లెక్క. అయితే మీ నేషనాలిటీ ఏంటి అని అడిగారు అనుకోండి నన్ను, నేనేం చెప్తాను? ఇండియన్ అనే చెప్తాను. మీ రిలీజియన్ ఏంటి అని అడిగారు అనుకోండి, నేను సైన్స్ని నమ్మకపోవడం హిందూ అని రాసేదాన్ని. సైన్స్ని నమ్మిన తర్వాత నేను అక్కడ ఎథీస్ట్ అని రాసుకుంటా. అది నా ఇష్టం. ఈ దేశంలో దేవుణ్ణి నమ్మాలి అనుకుంటే నమ్మొచ్చు, నమ్మొద్దు అనుకుంటే నమ్మొద్దు, ప్రచారం చెయ్యాలి అనుకుంటే ప్రచారం చేసుకోవచ్చు. అన్ని హక్కులు ఉన్నాయి ఈ దేశంలో, ఆర్టికల్స్లో చెప్పబడి రాజ్యాంగం. మ్యాండేటరీ ఏం కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయినప్పుడు అసలు ఇప్పుడు దేవుణ్ణి నమ్మను అన్న వాళ్ళకి క్రిస్టియన్ మతాన్నో ముస్లిం మతాన్నో అంటగట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా, నన్ను కూడా, నాకు ఇంకేదో పేరుంది, క్రిస్టియన్ పేరో ముస్లిం పేరో ఉంది, నేను ఈ హిందూ వేషం వేసుకుని, ఇప్పుడు నేను నన్ను చూస్తే హిందూ మహిళ అనుకుంటాను, వేషం వేసుకుంది అనుకుంటా. ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు తాటాకులు కట్టే వాళ్ళని, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి, వాళ్ళకి మనస్సాక్షి ఉండాలి. మనము ఒక మనిషిని కావాలని స్టాంపింగ్ చేస్తున్నామా, కావాలని ముద్రలు వేస్తున్నామా, లేకపోతే ఈ ముద్రలు వేయడానికి మన ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎజెండా ఏంటి అని ఆలోచించుకోగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడరు. ఇలా ఛానల్స్ నడుపుతున్నాము అనే ఉద్దేశంతో ఒక విషయాన్ని సమాజంలోకి పంపరు. అసలు ఒక ఛానల్లో నేను ఇవాళ విన్నాను, ఎంత అసహ్యం అంటే అసహ్యం వేసింది. ఏంటి అంటే, రావణ్ పైన ఉపా కేసు పెట్టడానికి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు నేలపైన నడవట్ల వాళ్ళు ఎవరు, కొంతమంది నేలకి ఇంత ఎత్తున నడుస్తున్నారు, ఆనంద డోలికల్లో తేలి ఆడుతున్నారు, వాళ్ళ మనసులో ఉన్న విషాన్నంతా కక్కుతున్నారు. అతనికి అక్కడ 200 ml నీళ్ళే ఇస్తున్నారంట రావణ్కి. వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్లో నీళ్లు ఉండట్లేదంట. పుల్లారెడ్డి స్వీట్లు పెడుతున్నారంట, ప్యారడైజ్ బిర్యానీ పెడుతున్నారంట, పెట్టి అతని దగ్గర నుంచి నిజాలు రాబట్టాలనుకుంటున్నారంట. అది ఏదన్నా అది హింస అని ఆమె చెప్తుంది ఓ పక్క నుంచి, ఆ హింసని గ్లోరిఫై చేస్తూ చెప్తుంది. అంటే వీళ్ళందరూ ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? ఎవరైనా సరే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు ఇలాంటి శిక్షలు పడతాయి, మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అని చెప్పి ఒక హెచ్చరిక చేస్తున్నారు, సామాజిక హెచ్చరిక చేస్తున్నారు. ఇది న్యాయమా అండి అసలు ఈ దేశంలో? అట్లా చేయొచ్చునా? ఇప్పుడు అదే బెదిరింపు, ఎవరో మాట్లాడకూడదు, బెదిరింపు. కాలం ఇంత త్వరగా ఇలా మారిపోద్ది అనుకోలేదండి. మరి ఈ పెద్ద మనుషులే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు. అసలు వీళ్ళకి హక్కు ఉందా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు అది మాట్లాడుతున్నారా? ఇది అప్రకటిత ఎమర్జెన్సీయేగా. ఎందుకు చేస్తున్నారు మీరు? మీకు ఎందుకు ఇంత ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఏంటి? ఇదేనా సినిమా అనుకుంటున్నారా? కక్షలు తెచ్చుకుంటానికి, ఈగోలు చూపించుకుంటానికి? ఎవరిపైన మీ ఈగో చూపిస్తారు? ఇప్పుడు మొన్న మధ్య శ్రీనిధి విప్లవశ్రీ అనే అమ్మాయి మీద ఎంతటి షేమింగ్, ఎంతటి ట్రోలింగ్ చేశారు. పర్సనల్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే మొన్న రావణ్ కూడా 4 కేసుల తర్వాత ఏం చేయలేక రావణ్కి ఏదో అక్రమ సంబంధం ఉన్నాయని ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టారు. పైగా ఇంకోటి ఏం చేస్తున్నారు వీళ్ళు, మాట్లాడిన వీడియోని, ఒకసారి మాట్లాడిన వీడియోని, ఇంకొకసారి మాట్లాడిన వీడియోని మధ్యలో కట్ చేసి ఈ 2 అతికిచ్చి కట్ అండ్ పేస్ట్ చేసి, అతను అడిగింది ఒకటే, రాముడు గురించి నేను తిడితే మీరు ఎంత బాధపడతారు, మరి మీరు క్రిస్టియన్స్ గురించి, మేరీమాత గురించి కూడా తిడుతున్నారు కదా, మరి వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా అని అడిగాడు అతను. నేను రాముడిని తిడితే ఎలా ఉంటుంది అని. ఇతను రాముడు తిడుతున్నాడు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. అలాగే నక్సలైట్ల విషయం కూడా. ఇప్పుడు స్టాన్ స్వామి అనే ఆయన ఒక
83 ఏళ్ల వ్యక్తి, ఫాదర్ స్టాన్ స్వామి. ఆయన అటవీ హక్కుల చట్టాల గురించి గిరిజనులకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అవటానికి ఆయన క్రిస్టియన్ ఫాదరే, చేస్తూ వాళ్ళకి మీకు ఈ హక్కులు ఉన్నాయి, ఈ ఈ ఈ అడవుల పైన మీది హక్కు, మీ హక్కుల్ని ఎవరు రాకోలేరు, గ్రీన్ హంట్కి అట్లాంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాడు. 83 ఏళ్ళు ఆయన తీసుకెళ్ళి జైల్లో వేశారు. వేస్తే ఆయనకి పార్కిన్సన్స్ డిసీజు, చేతులు వణుకుతాయి అన్నమాట. ఒక గ్లాస్ పట్టుకుని ఆయన మంచినీళ్ళు తాగలేడు, ఆయన పెదాలు కూడా సహకరించవు. ఆయన టంబ్లర్ అడిగాడు. ఇప్పుడు గ్లాసులో నీళ్ళు అనుకోండి, ఇలా వణికి 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 తొణికిపోతాయి. అదే టంబ్లర్ అనుకోండి, ఇలా పట్టుకుని సిప్పర్ లాగా సిప్ చేయొచ్చు, పిల్లలకి ఇస్తాం కదా చిన్నపిల్లలకి. అది అడిగాడు, అది ఇవ్వలేదండి దుర్మార్గులు. ఆయన జైల్లో చనిపోయాడు. మరి తిహార్ జైల్లో నుంచి సుఫారీలు తీసుకొని బెయిల్స్ ఇప్పిస్తాను అని చెప్పి వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ₹1,00,000 జీన్స్ ప్యాంటు, 2 లక్షల షూసు, 3 లక్షల ఫోను వాడేవాడు ఒకడు ఉన్నాడు, సుకేష్ అని. వాడికి ఎలా జరుగుతుందండి? ఇప్పుడు వాడేం పెట్టి పుట్టాడు, ఈ స్టాన్ స్వామి ఏం అన్యాయం చేశాడు సమాజానికి? మరి ప్రొఫెసర్ సాయిబాబా అయినా అంతే. వీళ్ళందరూ ఏమి హెచ్చరిక చేయదలుచుకున్నారు ఇట్లాంటి వాళ్ళందరినీ లోపల పెట్టి? ఎవరైనా కబడ్డారు మాట్లాడారంటే మీకు కూడా అలాంటి శిక్షలు ఉంటాయి అని. దీన్ని మట్టుకు వ్యతిరేకించాలండి. ఇవాళ పక్క దేశంలో ఏదో జరుగుతుందిలే అని ఊరుకుంటే మన దేశంలోకి వస్తే, మన దేశంలో ఏదో మూల జరుగుతుందిలే అంటే మన రాష్ట్రంలోకి వస్తే, మన రాష్ట్రంలో ఎక్కడో జరుగుతుంది అంటే మన జిల్లాకి, మన జిల్లాలో నుంచి మనం నివసించే బజార్లోకి వచ్చేస్తుంది, ఆ బజార్లో నుంచి మన పక్కింట్లోకి వస్తే, పక్కింట్లోంచి మన ఇంట్లోకి వస్తుంది. అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడకపోవటం కూడా అన్యాయమే. న్యాయాన్ని న్యాయంగా మాట్లాడటమే న్యాయం. మరి మనుషులు అన్యాయం వైపు ఉంటారో, వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోసం న్యాయం వైపు ఉంటారో, అది జర్నలిస్ట్ కావచ్చు, సాధారణ వ్యక్తి అవ్వచ్చు, కాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే తప్పితే అది వాళ్ళ ఆత్మ ప్రబోధం తప్పితే ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. ఏది ఏమైనా పలానా వ్యక్తుల పట్ల మీకు సానుభూతి ఉంది కాబట్టి, హిడ్మాకి అనుకూలంగా మాట్లాడావు కాబట్టి నీపైన ఉపా చట్టం పెడతాము అంటే అది ఎంతవరకు విఘ్నతో ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది పోయే కాలం దగ్గరకు వచ్చింది అని. అంతకంటే నేనేం చెప్పలేను. చూద్దాం మేడం, ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ విమర్శలు చేస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇండైరెక్ట్గా అందరికీ, ఒకళ్ళకనే కాదు డైరెక్ట్గానే అందరికీ చెప్పేస్తున్నారు. అంటే ఒక్కొక్కడికి చెప్పకుండా ఒకసారిగా అందరికీ మాస్ వార్నింగ్ లాగా ఇచ్చారు. ఇది ప్రశ్నిస్తే ప్రాబ్లం లేదంటారు, మళ్ళీ ప్రశ్నిస్తే ఇదే పంచాయతీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సుగాలి ప్రీతి విషయం మనం ఎందా అనుకున్నప్పుడు పద్ధతిగా తిట్టకుండా కొట్టకుండా బాబు అనే మనం ఒక వరుసలో ఒక వారం రోజులు వీడియోలు చేద్దాం. ఆమెకు న్యాయం చేయి బాబు, నువ్వు ఇదివరకు చెప్పావు కదా, ఆమెకు న్యాయం చేయి బాబు, ఇప్పుడన్నా న్యాయం చేస్తే వాళ్ళు స్పందిస్తారు. అట్ట అడిగితే అలా ప్రశ్నిస్తే అది కూడా తప్పే అవుతుంది. దాని మీద కూడా కేసే పెడతారు. మీరెవరు ఇన్నిసార్లు నన్ను అడగటానికి కూడా కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. సరే చూద్దాం, ఇది ముందు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో అని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.